వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం శుక్రుని ద్వారా ఏర్పడే యోగాలు అనే అంశం. శుభగ్రహాలలో రెండవ తరహా శుభగ్రహంగా వర్ణించదగిన గ్రహం శుక్ర భగవానుడు. జీవితంలో అన్ని సుఖభోగాలను ఇచ్చే గ్రహం శుక్రుడు. ఒక జాతకంలో శుక్రుని బలాన్ని బట్టి వివాహం, దాంపత్య సుఖం, స్త్రీల ద్వారా లాభం, గృహయోగం, వాహన సంబంధిత యోగాలు, వాహన సంబంధ పరిశ్రమలు, రెస్టారెంట్లు, కళలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ నిర్ణయించేది శుక్రుడి స్థితిని బట్టే. ఈ శుక్రుడు ఒంటరిగా ఒక రాశిలో ఉంటే అద్భుతమైన మాలవ్య యోగం ఏర్పడుతుంది. ఇల్లు, వాహనం, వసతి సౌకర్యాలు, మంచి దాంపత్య సుఖం, స్త్రీల ద్వారా ఆదాయం, ఖరీదైన కార్లను ఆనందించడం, పెద్ద బంగాళాలో నివసించడం, కళ్యాణ మంటపాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం, సినిమా థియేటర్లను నడపడం, ఇలా పలు విధాలైన మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా శుక్రుని ద్వారా ఏర్పడే ఈ యోగం ఆల్మోస్ట్ అన్ని లగ్నాలకు దొరుకుతుంది. మేష లగ్నానికి సప్తమ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నప్పుడు, వృషభ లగ్నానికి లగ్నంలోనే ఉన్నప్పుడు, మిథున లగ్నానికి 10వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నప్పుడు, కర్కాటక లగ్నానికి 4వ స్థానంలో ఉన్నప్పుడు, సింహ లగ్నానికి 10వ స్థానంలో ఉన్నప్పుడు, కన్యా లగ్నానికి 7వ స్థానంలో ఉచ్చం పొంది ఉన్నప్పుడు, తులా లగ్నానికి లగ్నంలోనే ఉన్నప్పుడు, వృశ్చిక లగ్నానికి 7వ స్థానంలో ఉన్నప్పుడు, ధనుస్సు లగ్నానికి 4వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, మకర లగ్న జాతకులకు 10వ స్థానంలో ఉన్నప్పుడు, కుంభ లగ్నానికి 4వ స్థానంలో ఉన్నప్పుడు, మీన లగ్నానికి లగ్నంలోనే ఉచ్చ స్థితి అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇలా 12 లగ్నాలకు ఈ మాలవ్య యోగం మిస్ అనేది కాదు. సో శుక్రుడు స్వంత రాశి లేదా ఉచ్చస్థానం అనే స్థితిలో ఉంటే చాలు. ఇందులో శుక్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పడేదే ఈ యోగం. అయితే జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు బుధుడితో కలిసి ఉంటే కూడా 2-3 యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఇందులో బుధుడు, శుక్రుడు కలిసి ఉండి ఇందులో ఎవరో ఒకరు స్వంత రాశి, ఉచ్చస్థానం అనే స్థితిలో ఉంటే అందులో వీళ్ళు కలిసి ఉన్న స్థానం లగ్న కేంద్రం లేదా లగ్న శుభులుగా వీళ్ళు ఉంటే దీన్ని మదన గోపాల యోగం లేదా లక్ష్మీనారాయణ యోగంగా ఏర్పడి అతీత తెలివితేటలతో జీవితాన్ని లగ్జూరియస్గా గడపడం, ఆర్థిక విజయం, ఉన్నత విద్య, తెలివితేటలు, అందం అన్నీ ఉంటాయి. ఇతరులు చూచి అసూయపడే విధంగా జీవితం ఉంటుంది. ఇందులో శుక్రుడు అంటే లక్ష్మి, బుధుడు అంటే నారాయణుడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. అయితే లగ్న కేంద్రంలో ఉండాలి, లగ్న శుభులుగా ఉండాలనేది మొదటి నియమం. ఉదాహరణకు మేష లగ్నానికి శుక్రుడు 7వ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నారు. ఇక్కడ శుక్రుడు స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటాడు. బట్ లగ్నానికి మిత్రగ్రహాలు కాదు. అప్పుడు ఈ యోగం పని చెయ్యదు. అదే ఒక మిథున లగ్నానికి శుక్రుడు, బుధుడు కలిసి 4వ స్థానం అనే కేంద్రంలో బుధుడు స్వంత రాశి ఉచ్చస్థితి అనే బలాన్ని కలిగి ఇరువురు కలిసి ఉన్నారు అంటే 100% ఈ యోగం పనిచేస్తుంది. ముఖ్యంగా శుక్రుడు ఒక జాతకంలో బలంగా ఉన్నారు అంటే మీరు అనేక సుఖభోగ భాగ్యాలను అనుభవించడానికి జన్మించిన వ్యక్తి అని అర్థం. నేడు మీడియా, సినిమా, విదేశీ జీవితం, లగ్జరియస్ స్థలాలలో ఉండడం, హోటల్స్లో ఉండడం, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు, వాసన ద్రవ్యాలను అధికంగా యూజ్ చేయడం ఇవన్నీ శుక్రుని డిపార్ట్మెంట్కు చెందినవి. అధికంగా హోటల్స్లో ఆర్డర్ చేసి తినడం కూడా శుక్రునికి సంబంధించిన విషయమే. చాలా
ప్రయాణాలు చేయడం, టూర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఆనందించడం, ఇవన్నీ శుక్రుడు బలమైన స్థితిలో ఉంటే లభించే విషయాలు. ఇక శుక్రుని ద్వారా ఏర్పడే యోగం భృగు మంగళ యోగం. ఇది శుక్రుడు అంగారకుడి కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇందులో ఒక మాదిరిగా అన్నీ దొరుకుతాయి, కానీ వీటితో పాటు ఒక చెడ్డ పేరు కూడా జోడించి ఇస్తుంది. ఇందులో శుక్రుడు బుధుడు కలిసి ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతాయి, కానీ శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు దానిని ఎలాగైనా పొందడానికి మరియు ఆనందించడానికి ఒక ఆవేశం, మొరటుతనం, పిడివాదాన్నిచ్చి చెడ్డ పేరును కూడా ఇస్తుంది. ఇక్కడ ఆవేశం, మొరటుతనం, పిడివాదాన్నిచ్చే గ్రహం కుజుడు. సో కుజుడితో ఏ గ్రహం కలిసినా ఒక యోగాన్ని ఇచ్చినప్పుడు ముఖ్యంగా గురువుకు మాత్రమే కుజుడు కట్టుబడి ఉంటాడు. శుక్రుడు, చంద్రుడు కుజుడికి కట్టుబడి ఉంటారు. ఒక మొరటుతనంతో ఏదైనా ధైర్యంగా చేసే వ్యక్తిని కుజుడు సూచిస్తాడు. శుక్రుడు ఒక స్త్రీ గ్రహం, కుజుడిని మీరి పని చెయ్యని గ్రహం. ఇక చంద్రుడు మాతృహృదయమున్న స్త్రీకారక గ్రహం. ఈ చంద్రుడు కూడా కుజుడిని మీరి పని చెయ్యలేరు. గురువు మాత్రం నీతి మార్గానికి మంత్రి కాబట్టి అందుకే గురు మంగళ యోగంలో కుజుడు గురువుకు కట్టుబడి పనిచేస్తారు. సో భృగు మంగళ యోగంలో కానీ చంద్రమంగళ యోగంలో కానీ కుజుడే నాయకుడు. భృగు మంగళ యోగంలో అధికారం, పదవి, అంతస్తు, ఖరీదైన సౌకర్యాలు, మంచి వసతి సౌకర్యాలున్న జీవిత భాగస్వామి లభించడం, జీవిత భాగస్వామి అమరిన తరువాత జీవితంలో విజయం లభించడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇందులో 12 లగ్నాలకు మాలవ్య యోగం ఏ విధంగా పనిచేస్తుందో 12 లగ్నాలకు భృగు మంగళ యోగం కూడా అదే విధంగా పనిచేస్తుంది. భృగు మంగళ యోగంలో శుక్రుడు, కుజుడు వీరిరువురిలో ఎవరో ఒకరు స్వంత రాశి, ఉచ్చస్థానం మరియు లగ్న శుభులుగా ఉండాలి. ఇంకా చంద్రకేంద్రం, లగ్న కేంద్రంలో ఉంటే ఈ యోగం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మొత్తానికి శుక్రుడు అన్ని సుఖభోగాలకు కారకుడు. ఒక వ్యక్తికి ఇవన్నీ ఇవ్వడానికి సృష్టించబడిన గ్రహం. ఈ శుక్రునితో బుధుడు కలిసి ఉంటే ఏర్పడే యోగం వల్ల, కుజుడితో కలిసి ఉంటే ఏర్పడే యోగం వల్ల ఒక వ్యక్తి జీవితంలో సుఖభోగాలకు కొరత ఉండదు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.